పెద్దగా ఉంది పార్కు. మా పిల్లలు ఏడ్చారు ఫ్రెండ్స్, అందుకని వీడియో కట్ చేసిన, మళ్ళీ స్టార్ట్ చేసిన వీడియో తీస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇటు సైడ్ చూపించగా పొలాలని. మా ఇల్లు దగ్గరనే పొలాలు కూడా చాలా దగ్గర ఉంటాయి ఫ్రెండ్స్. బయటకు వెళ్ళిన తర్వాత మా ఇల్లు ఎంత డిస్టెన్సో చూపెడతా. చాలా అంటే చాలా, మా పెరడి తర్వాత ఈ పార్క్ మధ్యలో ఒక సీసీ రోడ్ ఉంటుంది అంతే. ఎప్పుడైనా రావచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఎండ కొడుతుందని రావట్లేదు. మాకు పిల్లలు చిన్నగా ఉండేటప్పుడైతే ఇక్కడ ఆడిపించుకునేదాన్ని ఫ్రెండ్స్ చిన్నప్పుడు. అప్పుడు చాలా బాగుండే. ఇప్పుడు చెట్లు అన్నీ ఎండిపోయినాయి. ఇంకా స్కూల్ కనిపిస్తుంది, తీరా స్కూల్ కూడా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ నుండి. మా పిల్లల అంగన్వాడీ అది, అక్కడికి వెళ్తారు రోజు. చాలా దూరం ఉంటుంది మా ఇల్లుకి. అక్కడ ఈవినింగ్ టైంలో చూడండి ఫ్రెండ్స్, గొర్రెల కాపరి వాళ్ళు కూడా చల్లబడ్డాక బయటకు వస్తారు కదా. ఈ ఎండాకాలం అంటే చాలా చల్లబడ్డాకనే చాలా బాగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఎండలు అయితే ఇయర్ దారుణంగా కొడుతున్నాయి ఫ్రెండ్స్ అసలు. అగో మా మావయ్య ఫ్రెండ్స్, తాతయ్య చెప్పి ఇంతసేపు వాటర్ పట్టిండట, అలా కూర్చున్నాడు. మీ విలేజ్లో కూడా పార్క్ ఇలాగే ఉంటుందా ఫ్రెండ్స్? నాకు కామెంట్ చేయండి ఉంటే. చాలా బాగా పడుతుంది వాటర్. అంతకుముందు చాలా ఇంకా ఎండిపోయినట్టుండే చెట్లు. ఈ 2 డేస్ నుంచి కొంచెం బాగా అనిపిస్తుంది. ఓకేనా?